హలో యూట్యూబ్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ స్టైల్ అండ్ స్టడీ కార్నర్. నా పేరు శాంతి గ్రేస్. నేను ఆక్వాకల్చర్ లెక్చరర్ని కాకినాడలో. టుడే ఈ వీడియోలో ఫిషరీస్ బుక్స్ అండ్ ఇంపార్టెంట్ వెబ్సైట్స్ కోసం మీకు చూపించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదామా? ఆక్వా ల్యాబ్ మాన్యువల్, ఇది షిఫ్ట్ కాకినాడలో దొరుకుతుంది. 100 రూపీస్ ఈ బుక్. వెబ్సైట్ చూడండి, షిఫ్ట్ కాకినాడ అని చెప్పేసి కొంతమంది పేర్లు ఉన్నాయి. సో వాళ్ళు ఈ బుక్లో ఉన్న కంటెంట్ని రాసిన వాళ్ళు, దానికి సంబంధించిన ఇమేజెస్ని ఇచ్చిన వాళ్ళు. జనరల్గా మీకు కొంచెం అర్థమవుతుంది టాపిక్స్ ఇలా చూపిద్దాము అని ఫొటోస్ తీసాను అనమాట. ఇది ఫిష్ డిసీజ్కి సంబంధించి. చూడండి, ఒరిజినల్గా మనకి ఒరిజినల్గా ఎలా కనిపిస్తుందో అలాగే ఉంటాయి. ఈ ఫొటోస్ వచ్చినప్పటికీ అండర్ మైక్రోస్కోపిక్ అబ్జర్వేషన్స్. ఇది వాటర్ అనాలిసిస్కి సంబంధించి టెస్టింగ్ కిట్. బ్యాక్టీరియాలజీ కోసం కూడా ఇందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫీడింగ్కి సంబంధించి టెస్ట్ చేసేటువంటి ఎక్విప్మెంట్స్, మైక్రోస్కోప్స్. స్ప్రెడ్ ప్లేట్ టెక్నిక్స్, ఫీడ్ అనాలిసిస్కి సంబంధించి. ప్రిపరేషన్లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఎంత పర్సంటేజ్ ఉండాలి, ఏ ఇంగ్రీడియంట్స్ ఉండాలి అని చూపిస్తుంది. డిసీజ్ డయాగ్నోసిస్ బై పీసీఆర్ టెక్నిక్స్. ఇది ఆక్వా ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్కి మనం అప్లై చేసుకోవాలి కదా గవర్నమెంట్కి. సో ఆ ఫార్మ్స్ అన్నమాట. లెవెల్ కమిటీస్, వాటి యొక్క ఫంక్షన్స్. ఫిషరీ ప్రొడక్ట్స్లో రెసిడ్యువల్ లెవెల్స్ ఎంత ఉండాలి ఏంటి అని ఈ చార్ట్ చూపిస్తున్నారు. ఈ బుక్ని నేను ఆన్లైన్లో కొన్నాను, అమెజాన్ వెబ్సైట్లో. కాస్ట్ వచ్చేసి 260 రూపీస్ అండి. ఈ బుక్ బిట్స్ వైజ్ ఉంటాయి కదా, మనకు చాలా హెల్ప్ అవుతుంది. సో అందులోని కంటెంట్స్: ఫిషరీ ఎన్వైర్న్మెంట్, బయాలజీ, ఆక్వాకల్చర్, బ్రీడింగ్ అండ్ సీడ్ ప్రొడక్షన్, ఫిష్ ఫిజియాలజీ అండ్ బయోకెమిస్ట్రీ, డిసీజ్ అండ్ హెల్త్ మేనేజ్మెంట్, ఫిష్ న్యూట్రిషన్, ఫిష్ జెనెటిక్స్, ఫిషరీ రిసోర్సెస్, క్యాప్చర్ ఫిషరీస్. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఒక బిట్కి ఇచ్చిన 4 మల్టిపుల్ చాయిసెస్ని మనం సెర్చ్ చేసి రాసుకున్నాను నేను ఇలాగా. గూగుల్లో కానీ క్రోమ్లో కానీ జస్ట్ ఆక్వాకల్చర్కి సంబంధించి ఏ టాపిక్నైనా సెర్చ్ చేస్తే మనకి చాలా వెబ్సైట్స్ అనేవి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆక్వాకల్చర్ పీడిఎఫ్స్ అని సెర్చ్ చేస్తున్నాను నేను. సో దానికి సంబంధించి డిఫరెంట్ వెబ్సైట్స్ అండ్ డిఫరెంట్ నేమ్స్ తోటి చూడండి, ఇలా పీడిఎఫ్స్ వచ్చి ప్రిన్సిపల్స్ ఆక్వాకల్చర్, ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్, ఫిష్ ICAR అని చెప్పి ఇలా డిఫరెంట్ వెబ్సైట్స్ వస్తాయి. మనం కొంచెం ఓపిక్గా వెతుక్కొని మ్యాటర్ ఎందులో బాగుందో అది ఫాలో అవ్వడం మంచిది. ఈ వెబ్సైట్ పేరు ఈ కోర్సెస్ ఆన్లైన్ అండి. ఇందులో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అంతా ఉంటుంది. ఆక్వాకల్చర్కి సంబంధించిన హోల్ టాపిక్స్ అన్నిటికి సంబంధించి కూడా ఈ వెబ్సైట్లో మీకు చాలా మంచి మ్యాటర్ గ్యాదర్ అయి ఉంటుంది. సో నేను స్క్రోల్ చేస్తున్నాను చూడండి. ఆక్వాకల్చర్ బేసిక్స్ అండ్ స్కోప్, చాప్టర్ 1 ఆక్వాకల్చర్ స్కోప్, ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ హిస్టరీ, ఇలా చాలా టాపిక్స్ అనేవి, చాలా చాప్టర్స్ అవన్నీ ఉంటాయి. ఇది ఏంటి అంటే, మనం ఆ పర్టికులర్ చాప్టర్ని కానీ ఆ పర్టికులర్ టాపిక్ని కానీ మనం క్లిక్ చేస్తే దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి ఇంకో పేజ్లో ఓపెన్ అవుతాయి. అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది రీడ్ చేయడానికి. నేను ఇలా స్క్రోల్ ఎందుకు చేస్తున్నాను అంటే, ఎన్ని డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి, ఎన్ని డిఫరెంట్ చాప్టర్స్ ఉన్నాయో చూడండి ఆక్వాకల్చర్కి సంబంధించి టోటల్ మొత్తం కూడా. అండ్ ఇవే కాకుండా వీటితో పాటు మనం వేరే ఇంపార్టెంట్ సైట్స్ కూడా మనం సెర్చ్ చేసుకోవాలి మ్యాటర్ కోసం. ఎప్పుడు ఒకటే సైట్ని డిపెండ్ అయిపోకూడదు. కొంచెం ఓపిక్గా చూసినట్లయితే చూడండి, కెమికల్ ఫ్యాక్టర్స్ కోసం, బయాలజికల్ ఫ్యాక్టర్స్ కోసం, న్యూట్రిషన్, ఫిష్ న్యూట్రిషన్, ఆర్గానిక్ కాంపౌండ్స్, ఫీడ్ స్టోరేజ్కి సంబంధించి, హెల్త్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ కదండి, టైప్స్ ఆఫ్ డిసీజెస్, అవి స్ట్రింప్, ప్రాన్ 2 కూడా ఉంటాయి ఇందులో. సో నెక్స్ట్ పాండ్ ప్రిపరేషన్ ఎలా చేస్తాం, ఇరాడికేషన్ ఆఫ్ ఆక్వాటిక్ వీడ్స్. అంటే ప్రతి స్టెప్ కూడా ఒక చాప్టర్లో తీసుకొని చాలా డీటెయిల్గా ఉంటుంది ఇందులో. మీరు 1 by 1 మీకు ఏ టాపిక్ కావాలో దాని ప్రకారం మీరు సెర్చ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇలా సైడ్కి చూసారు కదా, లెఫ్ట్ సైడ్ అక్కడ టాపిక్ వైజ్ ఉంటుంది. టాపిక్ 1 ఇంట్రడక్షన్, ఆబ్జెక్టివ్స్, టైప్స్ ఆఫ్ ఆక్వాకల్చర్. ఇలా అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆక్వాకల్చర్కి ఏవైతే సంబంధించినవి ఉంటాయో ఒక్కో టాపిక్కి సంబంధించి డీటెయిల్గా, ఇంకా సబ్ టాపిక్స్ లాగా మీకు ఇంకా ఇందులో క్లియర్గా కంటెంట్ అనేది ఉంటుంది. సో మ్యాక్సిమం నియర్లీ ఇందులో టాపిక్స్ అనేవి 28 టాపిక్స్ కవర్ చేయబడి ఉన్నాయి. నాకు తెలిసి ఇది మీకు చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ వెబ్సైట్ని విజిట్ చేయండి. ఈ వెబ్సైట్ కోసం చూపిస్తున్నాను అనమాట. ఇందులో ఏంటి అంటే యూజీ కోర్సెస్ ఏమైతే ఉన్నాయో చూపిస్తున్నాయి చూడండి. అందులో యూజీ ఫిషరీ సైన్స్కి సంబంధించి ఉన్నాయి.
సో అలాగే యూజీ ఫిషరీస్ కూడా కాకుండా ఇంకా యూజీ మీన్స్ అండర్ గ్రాడ్యుయేషన్ ఫిషరీ సైన్స్ సంబంధించి ఉన్నాయి, అలాగే అగ్రికల్చర్కి సంబంధించి ఉన్నాయి, హార్టికల్చర్కి సంబంధించి కూడా ఉన్నాయి. సో ఇవి వెబ్సైట్లో మ్యాక్సిమం అగ్రికల్చర్కి సంబంధించి ఏవే కాంపౌండ్స్ వస్తాయో అవన్నీ కూడా 3 ఇయర్స్కి సంబంధించిన ఫుల్ మ్యాటర్ ఫుల్ నోట్స్ ఉంది. ఇది ఎక్స్ట్రా పేపర్ అనమాట. సో ఇందులో ఏంటి అంటే అగ్రికల్చర్కి సంబంధించి అన్ని కాంపౌండ్స్కి సంబంధించిన నోట్స్ అనేది టాపిక్ వైజ్ చాప్టర్ వైజ్ అనేది చాలా క్లియర్ కట్గా ఉంటుంది. ఆక్వాకల్చర్కి సంబంధించి పీడిఎఫ్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని సో క్రోమ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ బార్లో మీరు సెర్చ్ చేసినట్లయితే ఇలా ఆక్వాకల్చర్ రిలేటెడ్ మ్యాటర్ వెబ్సైట్స్ అన్నీ 1 by 1 వస్తాయి. సో మీకు ఏ వెబ్సైట్స్ నచ్చితే అంటే మీకు నచ్చిన టైటిల్కి తగ్గట్టుగా ఉందో లేదో చూసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి కింద ఎలా వస్తున్నాయో చాలా డిఫరెంట్గా ఇలా కింద ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అనమాట. సో అవి కూడా మనం క్లిక్ చేస్తే దానికి సంబంధించిన ఆక్వాకల్చర్ వెబ్సైట్స్ పీడిఎఫ్స్ అనేవి కూడా వస్తాయి. నెట్ స్లోగా ఉండడం వల్ల కొంచెం అది అలాగా స్లోగా ఉందండి, అందుకే స్లోగా మూవ్ అవుతుంది. డౌన్లోడ్ అయ్యే ముందు మనం పర్మిషన్ అడుగుతుంది డౌన్లోడ్ అని చెప్పేసి, దాన్ని మనం క్లిక్ చేసినట్లయితే ఆ పర్టికులర్ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా. నేను ఇది ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి డూ యూ వాంట్ టు డౌన్లోడ్ ఆక్వాకల్చర్ పీడిఎఫ్ అగైన్ అని అడుగుతుంది. సో నేను అగైన్ డౌన్లోడ్ అని పెట్టాను. సో ఆ పీడిఎఫ్ అనేది ఇలా ఓపెన్ అయింది చూడండి. ఆక్వాకల్చర్కి సంబంధించి ఫిషరీస్కి సంబంధించి టాపిక్ వైజ్ ఎలా ఉన్నాయో విత్ హెడ్డింగ్స్. మీకు కనుక ఈ పీడిఎఫ్లో ఉన్న మ్యాటర్ సరిపోదు అనుకుంటే ఇలా నెంబర్ ఆఫ్ పీడిఎఫ్స్ మీరు సెర్చ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ అంటే కొంతమందికి పీడిఎఫ్ చూసి చదివే అలవాటు ఉండకపోవచ్చు, అంటే విత్ పిక్చర్స్తో ఉంటే బాగుంటుంది, మనకు చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది అనుకున్నప్పుడు మనం అనుకున్న టాపిక్ పక్కన పీపీటీ అని యాడ్ చేసి మనం సెర్చ్ చేసుకోవాలి. అప్పుడు ఇలా నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ వస్తాయి. సో నేను స్లైడ్ షేర్లో ఉన్న పీపీటీని క్లిక్ చేశాను కాబట్టి అది పర్మిషన్ అడిగింది క్రోమ్కి ఇచ్చాను. చూడండి ఇక్కడ పీపీటీస్ అనేవి ఉన్నాయి కదా. సో ఇక్కడ కింద మనం స్క్రోల్ చేసుకుంటే 1 of 16 అంటే ఈ పీపీటీలో 16 స్లైడ్స్ ఉన్నాయి. సో అలా మీకు నచ్చిన పీపీటీస్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏ టాపిక్ అయితే కావాలో టాపిక్. పైన సెర్చ్లో కూడా మీరు సెర్చ్ చేసుకుంటే దాని రిలేటెడ్ పీపీటీ అనేది వస్తుంది. ఈ స్లైడ్ షేర్ పీపీటీస్ అండి. ఇలాగే వేరే వేరే ఆన్లైన్ పీపీటీస్ కూడా ఉంటాయి, అవి కూడా మీరు చూడొచ్చు. కానీ ఎక్కువ స్లైడ్ షేర్లో అయితే ఎక్కువ పీపీటీస్ ఉంటాయి, మ్యాటర్ కూడా చాలా బాగుంటుంది. మీకు పర్టికులర్గా స్లైడ్ షేర్లోని పీపీటీస్ కావాలి అనుకున్నప్పుడు ఆక్వాకల్చర్ ఫర్ ఎగ్జాంపుల్కి ఆక్వాకల్చర్ పీపీటీ స్లైడ్ షేర్ అని సెర్చ్ చేస్తే ఇలా మీకు స్లైడ్ షేర్కి సంబంధించిన వెబ్సైట్స్ వస్తాయి పీపీటీది. సో మీరు దాన్ని స్లైడ్ షేర్ యాప్ కనుక డౌన్లోడ్ చేసుకొని ఉంటే దాంట్లో కూడా లాగిన్ అయ్యి మీరు ఇలా చూసుకోవచ్చు. విత్ ఇన్ ద యాప్ అంటే స్లైడ్ షేర్ యాప్తో కనుక మీరు లాగిన్ అయితే ఇలా మీకు కంటెంట్ ప్రతిదీ కూడా ఫుల్ వ్యూ వస్తుంది, పిక్చర్ అనేది. లేదంటే చాలా షార్ట్ వ్యూ వస్తుంది. సో మనకి ఎక్కువ ఫుల్ వ్యూ చూడడమే బెస్ట్ కాబట్టి ఇలా ఫుల్ వ్యూని మీరు చూడొచ్చు ఓపెన్ చేసుకొని. కింద చూసారా పీపుల్ ఆల్సో సెర్చ్ ఫర్ అని వస్తుంది కదా, అంటే ఎక్కువ మంది ఈ నేమ్స్తో సెర్చ్ ఉంటారు కాబట్టి సో అలా ఈ విధంగా కూడా మీరు ఇలా సెర్చ్ చేయొచ్చు అని కొన్ని టాపిక్ నేమ్స్ వచ్చాయి. సో వాటిని క్లిక్ చేసినా కూడా మనకి వెంటనే దాని రిలేటెడ్ వెబ్సైట్స్ అనేవి వస్తాయి. CMFRA సెంట్రల్ మెరైన్ ఫిషరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, దాన్ని క్లిక్ చేశాను. సో ఇందులో ఏంటి అంటే ఆక్వాకల్చర్కి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. సో ఇక్కడ ఏదో స్పీషియస్ని న్యూగా వాళ్ళు ఐడెంటిఫై చేశారు. సో దాని ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. సో నేను దాన్ని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. లేటెస్ట్ రీసెర్చ్ ఫైండింగ్స్ అంటే లేటెస్ట్గా రీసెర్చ్ చేసి ఏవైతే వాళ్ళు ఫైండ్ అవుట్స్ చేశారో అవన్నీ ఇలా మనం చూడొచ్చు కూడా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆక్వాకల్చర్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రావాలి అంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.
Thank you for watching my channel. Don't forget to subscribe. Bye.